నూనె లేకుండా నిమ్మకాయ పచ్చడి వేసుకోవాలంటే ఫస్ట్ ఇలా నిమ్మకాయలు తీసుకొని రాత్రి కడిగి ఆరబెట్టుకోవాలి. ఇలా నిమ్మకాయలన్నీ ఒకే సైజు లేకపోయినా తర్వాత నిమ్మకాయలు ఇలా తీసుకోవాలి. అందులో నిమ్మకాయలు సగం సగం చేసుకోవాలి. అంటే ఇందులో కొంచెం ఎక్కువైనా పర్లేదు. ఇవి నిమ్మకాయలు ముక్కలకి పచ్చడి కోసం, ఈ నిమ్మకాయలు రసం కోసం. ఆ నిమ్మకాయలు ఇలా ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి. ఇగో ఆ నిమ్మకాయల్లో పచ్చడిలో వేసుకోవడానికి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకుంటే మంచిది. జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, ఇవన్నీ దీనికి కావాల్సిన పదార్థాలు. ఈ నిమ్మకాయలు ఇలా 4 ముక్కలుగా కోసుకోవాలి. ఇందులో మనం ఉప్పు, కారం, కొంచెం వెల్లుల్లిపాయలు పక్కన పెట్టుకున్నవి వేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు మనం డైరెక్ట్గా వేసుకోకుండా కొంచెం ముక్కలుగా అంటే చెక్క బద్ద అలా చేసుకొని వేసుకోవాలి. ఇలా ఒక మిక్సీలో తిప్పుకొని, లేదంటే మనం దంచుకున్నా పర్వాలేదు. జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు 2 అంటే అదరాబదరాగా చెక్క ముచ్చడి. ఆ తర్వాత అవన్నీ కలుపుకొని ఇలా పచ్చడి ఒక మన దగ్గర ఏమైనా ఉంటే దాంతో ఇలా దంచుకోవాలి. దంచుకుంటే ఆ ముక్కల్లో ఉన్న రసం దిగి ఈ ఉప్పు కారం దానికి అంటుతుంది, దానికి బాగా పడుతుంది అన్నమాట. అలా కొంచెం దంచుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు నిమ్మకాయల్లో ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లిపాయ, జీలకర్ర కలిపింది వేసాం. ఇందులో ఆయిల్ వేయం ఎక్కడ కూడా. ఇందులో మనం ఎక్కడ ఆయిల్ వేయమన్నమాట. ఇలా దంచుకోవాలి ఒక 5 to 10 minutes అలాగా. మొత్తం ముక్కలుకున్న రసం అలా కొంచెం పచ్చడిలో దిగి మనం వేసిన ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఆ ఒక్క రసం దానికి అంటుద్ది అనమాట. ఆ తర్వాత కొద్దిగా మనం నిమ్మకాయలు తీసుకున్నాం కదా, ఆ రసం దీనికి కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే ఈ పచ్చడి ఇది ఇవాళ మనకి ఆవకాయ వేసిన ఫస్ట్ రోజు ఎలా ఉందో అలా ఉంటుంది. 3 రోజుల తర్వాత మనకి ఇలా వస్తుంది అన్నమాట. ఇందులో ఆయిల్ వేయం, ముక్క బాగుంటుంది తినడానికి. మరీ గట్టిగాను ఉండదు, అలాగని నిమ్మకాయ రసాలు వేసినా ఇప్పుడు మనం చేసినట్టుగా ఉండదు. మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఎవరైనా కావాలంటే కింద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మేము